తెలుగు రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఉదయం దాదాపు 30 సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలతో జనం పరుగులు తీశారు. ఈ టైంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భూ ప్రకంపనలకు అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. 1969లో అత్యధికంగా భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఉదయం దాదాపు 30 సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలతో జనం పరుగులు తీశారు. ఈ టైంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భూ ప్రకంపనలకు అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. 1969లో అత్యధికంగా భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. सवेरे 7:25 को मैं योगा कर रहा था. एकदम बेड हिले हुए सा लगा. मैं समझा कि हमारे बाहर जो बड़े बड़े व्हीकल्स जाते हैं तो कभी कभी वाइब्रेशन आता है ना, मैं वो समझा. मैं एकदम 3-4 सेकंड आया वो, पर इतना बड़ा व्हीकल क्या जा रहा समझा मैं. बाद में नीचे आने में फिर मैं मोबाइल में देखा तो मैसेज में देखा तो कुछ भूकंप आया वो मालूम हुआ था. हम लोग डर गए थे लेकिन कुछ भी नहीं हुआ. जो भी हुआ लेकिन सब तक रहे हैं, कोई डरे मत. लेकिन कुछ चेनी का टाइप में आया है, इसलिए आप सब जरा सावधानी से रहे. धन्यवाद. ఉదయం 7:38 భూమి అంతా కంపించేసింది. ఆ భూకంపం రావడంలో అక్కడైతే పాల్వంచ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ బెల్ట్ ఇదంతా ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అదే కాదు, కింద ఉన్న వాళ్ళం కూడా, బాత్రూంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయట గురికొచ్చి అడావుడి పడి రోడ్డు మీద కూడా కొంతమంది ఇరుకొచ్చిన పరిస్థితి. ఇటువంటి భూకంపాలు తరచుగా వస్తూ ఉన్నాయి. పోయిన సంవత్సరం, గత సంవత్సరం కూడా ఒకసారి వచ్చింది. ఇటువంటి భూకంపాలు ముందుగానే ప్రభుత్వం కాస్త దాని మీద పరిశీలన చేసి భూగర్భ ప్రకృతి పరంగా అటువంటి ఏదైనా ప్రమాద గంటిగా మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వము ఇప్పుడు ప్రకృతి అటువంటి ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటాం, కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి ఏమైనా నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోండి. అది ప్రకృతి ఎవరికి చెప్పిరాదు. ఎవరు భూకంపం కొంత పర్సెంటేజ్ వచ్చిందన్నది చెప్పలేం కదా. ఇది దేశంలో, ప్రపంచంలో అంతగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. తెలంగాణలో భూ ప్రకంపనలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడ్డాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 సెకండ్ల పాటు ప్రజలు ఒక్కసారిగా కూడా పరుగులు తీశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్, నల్గొండతో పాటు కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాద్, కొత్తగూడెం, మణిపూర్తో పాటు హన్మకొండ, విజయవాడలో భూ కంపనం వచ్చినట్లు కూడా కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు ప్రకంపనం సాగి, కొన్ని చోట్ల 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చిందంటూ కూడా తెలియజేశారు. తీవ్రత రెక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఉదయం 7:27 నిమిషాలకు ఈ భూకంపం వచ్చిందంటూ కూడా పేర్కొన్నారు. అయితే ములుగులో భూకంప కేంద్రం అంటూ కూడా ఒక అంచనా ప్రకారం ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 5 పైగా నమోదు కాగా భూకంప కేంద్రం ములుగు జిల్లాలో భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు కూడా ఈఎంఎస్సీ చెబుతోంది. ఈ భూకంపం రాత్రి 1:57కి వచ్చినట్లు కూడా చెబుతోంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రము ఉదయం 7 గంటల నుంచి 7 గంటల మధ్యలో భూకంపం వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ములుగు జిల్లాలోని ఐలాపూర్ అడవిలో అంటే మేడారంకి దగ్గరలోనే భూకంప కేంద్రం ఉంది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత
5.3గా నమోదైంది. ఈ భూమికి 35 నుంచి 40 కిలోమీటర్ల లోతులో రావడం వల్లే భూమి ప్రకంపనలు తక్కువగా ఉన్నాయి. ఇదే భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులు వచ్చి ఉంటే దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. 35 కిలోమీటర్ల లోతులో రావడం వల్ల భూమి ఉపరితలం పైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. అందువల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలు స్వల్ప ప్రకంపనలు మాత్రమే అభివృద్ధి చెందారంటూ కూడా ఈఎంసీ కేంద్రం కూడా చెబుతోంది. అసలు ఎందుకు వచ్చింది అంటే భూకంపం ఒక చోట వచ్చిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయంటూ కూడా వాటిని వివరించారు. ఈ భూకంపం రావడానికి ముందు బలమైన సంకేతం ఒకటి వచ్చింది. ఈ మధ్య వర్షాకాలంలో మురుగు ఏడు సాగరం దగ్గరలోని భారీ టర్నోవర్ వచ్చి అంటే దాదాపు 50,000 చెట్లు నెలకొరిగాయి. అక్కడే ఈ టర్నోవర్ ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాతావరణంలో మార్పులు వేగంగా వస్తున్నాయి. అలాగే మురుగు ప్రాంతంలో సింగరేణి గనులు తవ్వడం ఎక్కువగా, అందువల్ల అక్కడి భూమిలో మెత్తదనం ఎక్కువగా ఉంటుంది. గనుల తవ్వకం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. అందువల్ల భూకంప తరంగాలు వేగంగా వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు భూమిలో ఏర్పడ్డాయంటూ కూడా ఏఎంసీ ప్రకటించింది. అలాగే ములుగు మాత్రమే కాకుండా తెలంగాణ అంతటా కూడా భూమిలో గోదావరి జలాలు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు భూమిలో నీరు బాగా పెరిగింది. ఎప్పుడైతే ఇలా నీరు పెరుగుతుందో భూమిలో ఫలకాల కదలికలు తేలికవుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అందువల్లే తెలంగాణలో భూకంప కేంద్రం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. గోదావరి జలాలు అన్ని చోట్ల భూకంప ప్రకంపనలు వచ్చాయి. ములుగు నుంచి దాదాపు 225 కిలోమీటర్ల వరకు ఈ ప్రకంపనలు వచ్చాయి. తద్వారా గోదావరి జలాల వల్ల భూమిలో గట్టిదనం తగ్గిపోయి మెత్తగా మారడం వల్ల భూమి కదలికలు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అందుకే ఈ భూకంప ప్రకటనలు ఎన్ని చోట్లకు రాగలిగాయని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా మన హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతాన్ని భూకంపాలు రాని ప్రాంతంగా ప్రజలు భావించేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. అంటే హైదరాబాద్ కూడా అలర్ట్ అవ్వాల్సిందే అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. కాస్మోపాలిటన్ సిటీగా మారుతున్న హైదరాబాద్ లో 40 నుంచి 50 అంతస్తు భవనాలు నిర్మిస్తున్నారు. భూకంపాలు వస్తే ఆ భవనాలు నిలబడగలవా అన్నది కూడా నిపుణులు పేర్కొంటున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. తెలుగు రాష్ట్రాలను భూకంపం వణికించింది. ఉదయం దాదాపు 30 సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలతో జనం పరుగులు తీశారు. ఈ టైంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భూ ప్రకంపనలకు అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. 1969లో అత్యధికంగా భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రకృతి పరంగా అటువంటి ఏదైనా ప్రమాద గంటిగా మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వము ఇప్పుడు ప్రకృతి అటువంటి ఏదైనా జరిగితే ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటాం. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి ఏమైనా నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోండి. అది ప్రకృతి ఎవరికి చెప్పిరాదు. ఎవరు భూకంపం కొంత పర్సెంటేజ్ వచ్చిందనేది చెప్పలేం కదా. ఇది దేశంలో ప్రపంచంలో అంతగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తాం. अधिकार लगाओ प्रजा लगाओ। मैं सवेरे मेरे रूम में सो के जब भी उठा था अचानक गड़गड़ आवाज आने शुरू हो गई। मैं समझा मेरी गली में से कोई लारी निकली होगी। फिर थोड़ी देर के बाद में मैं यहाँ के नीचे जो न्यूज देखा था उसमें मुझे महसूस हुआ कि भूकंप आया बोल के। तो उसमें कोई डरने की बात नहीं है। अपने को सब सतर्क रहिए, सब हिम्मत से रहना। इतना बड़ा कोई भूकंप नहीं है, अपने को बहुत कम आया। धन्यवाद। ये अपने को एक आप लोग सब सावधान रहे, कोई डरने की बात नहीं है। जो भी हो अपने अच्छे के लिए हुआ समझना, अपनी हिम्मत से अपने को रहना है।
ఇక ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ శేఖర్ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. ఈ రోజు తెలంగాణలో భూ ప్రకంపనలపై మీరేమంటారు? అంటే ఈరోజు మార్నింగ్ జనాలు చాలా మంది ఫీల్ అయిన అప్డేట్ వచ్చేసి ములుగు నుంచి భూకంప కేంద్రం వచ్చేసి ములుగు ఏరియాలో ఉంది. ఇది రిక్టర్ స్కేల్ మీద 5 magnitude గా అయిపోయింది. సో అదే వేవ్స్ అన్నమాట. ఈ 5 magnitude అత్కేక్ అంటే ఈ వేవ్స్ చాలా చాలా దూరం ప్రయాణిస్తాయి అన్నమాట. 200-300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. సో అందులో భాగంగానే అక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఫీల్ అయి ఉంటారు అన్నమాట. సో ఇది మామూలుగా ఇది కామన్ ఫినామినా. ఈ ఏరియాలో ఇంతకుముందు కూడా భద్రాచలంలో వచ్చింది magnitude 5.7. ఈ ఏరియాలో మనం 6 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శేఖర్ గారు, అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా, ఎంత తీవ్రత ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటి వరకు వచ్చిన ఈ రీజియన్ లో అంటే జోన్ 3 అనుకున్నాను. జోన్ 3 రీజియన్ లో 5 నుంచి 6 magnitude వరకు వస్తాయి. సో 5 ఇంతకుముందు వచ్చిన 5.7 అయినా ఇప్పుడు 5 అయినా కూడా సో ఇది కామన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన తో పాటు కొన్ని ఆఫ్టర్ షాక్స్ వస్తూనే ఉంటాయి. ఇది కొంచెం టైం పడుతుంది అన్నమాట ఈ సర్దుబాటుకు. ఇది ఆఫ్టర్ షాక్స్ అంటే మామూలుగా ఇప్పుడు వరకు మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మాగ్నిట్యూడ్ కన్నా తక్కువ మాగ్నిట్యూడ్ అంటే చిన్నగా 5 కన్నా తక్కువ నెమ్మదిగా కొన్ని రోజులు కొన్ని వారాలలో ఇది మొత్తం ఆగిపోతాయి అన్నమాట. సో దీనికి ఇది మామూలుగా ఇది ఫినామినాల్లో భాగమే. అయితే శేఖర్ గారు, ఈ సర్దుబాటు టైంలో మరోసారి ఈ ప్రకంపనలకు అవకాశం ఉందంటారా? మరోసారి అంటే అదే ఈ ఆఫ్టర్ షాక్ 5 magnitude వచ్చిందంటే ఆఫ్టర్ షాక్ 5 కన్నా తక్కువ నెమ్మది డిసిపేట్ అవుతాయి. ఇది జనరల్ ఫినామినా. ఇది ఎక్కడైనా అయ్యేది. సో ఇక్కడ కూడా మనం అది రావచ్చు. అంటే ప్రస్తుతానికి ఇంకా మేము ఇప్పటి వరకు ఇంకేం ఐడెంటిఫై చేయాలి రాలేదు. సో కొన్ని నెక్స్ట్ వచ్చే రాగల కొన్ని రోజులలో కొన్ని అప్కేక్స్ వస్తాయి, కొన్ని భూకంపాలు వస్తాయి అన్నమాట. కాకపోతే అంతకన్నా మ్యాగ్నిట్యూడ్ పెద్ద ఉండదు, చిన్న నెమ్మదిగా వస్తుంది. అక్కడ లోకల్ వాళ్ళకి ఏమన్నా ఫీల్ అవుతారు కానీ మనం దూరంగా ఉన్న వాళ్ళ దాకా ఫీల్ అవ్వరు. రైట్. ఓకే, థ్యాంక్ యూ. అయితే రెగ్యులర్ గా ఈ భూపాలపల్లి ఇటు సైడ్ వస్తుందంటారు కదా, దీనికి కారణాలు ఏంటంటారు? అంటే మనం ఆల్రెడీ భూకంపాలు రాని ప్రదేశం అనేది ఎక్కడ లేదండి భారతదేశంలో కానీ ప్రపంచంలో భూమి మీద ఎక్కడైనా. సో అవి కొంచెం చిన్న పెద్ద వస్తుండొచ్చు, 1-2 magnitude. సో అవి చాలా మంది వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ అయితే రికార్డ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చిన అప్కేక్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది జోన్ 2, జోన్ 3 లో ఉన్నాం. అంటే జోన్ 2 అనేది స్టార్టింగ్, జోన్ 1 అనేది ఏం లేదు. జోన్ 2 అనేది మాగ్నిట్యూడ్ మనం 5 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే జోన్ 2 లో ఎక్కడైనా 5 magnitude వస్తుంది. నెక్స్ట్ జోన్ 3 లో మాగ్నిట్యూడ్ 6 వరకు రావచ్చు. సో అన్నప్పుడు మనం దాని ప్రకారం మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు కాబట్టి, ఆల్రెడీ అవైలబుల్ కాబట్టి వాటి ప్రకారం మనం నడుచుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేయాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ శేఖర్ గారు.